అనుభవించుటకు మీరు మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము స్వామి. ఉదయకాల ఆరాధనలో శాలిన దేవునిగా సమస్తమును నీకు మహిమకరముగా జరిగించుకున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. అదే క్రమములో భాగముగా సాయంకాల ఆరాధనలో కూడా సర్వశక్తిమంతుడిగా మా మధ్యకు దిగిరానేయున్నందుకై నీకు స్తోత్రములు నాయనా. మమ్మలను దర్శించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్మ దైవమా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఆరాధనలో ఆత్మదేవునిగా, వాక్య ధ్యాన పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవునిగా మమ్మలను దర్శించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీ నామములో రక్షణ పొంది ఉన్న మేము, నీ రక్తములో కడగబడి ఉన్నటువంటి మేము, నీ బిడ్డలుగా ప్రతిష్ఠింపబడిన మేమందరము కూడా పరిశుద్ధాత్మలో ఆనందించే వారిగా ఉండుటకు, పరిశుద్ధాత్మతో నింపబడే వారిగా ఉండుటకు మీ సహాయమును దయచేయమని వేడుకుంటున్నానయ్యా. తండ్రి, మాలో పరిశుద్ధాత్మ మీద ఉన్న అనుభవము, పరిశుద్ధాత్మలోన ఉన్న అనుభవము ఉండునట్లుగా మీ యొక్క బలమైన ఆత్మను మాపై కురిపించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రములు, నీకే కృతజ్ఞతలు నాయన. నీ కొరకు మండే కట్టెలుగా, రగిలే దునిగా మాలో ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠిస్తున్నందుకై నీకు వందనాలు నాయన. నీకే స్తోత్రములు నాయన. నీ మహిమ కలిగిన రాకడలో ఎత్తబడాలి అంటే నీ యొక్క బలమైన ఆత్మ చేత నడిపింపబడాలయ్యా. అటువంటి శక్తి కలిగిన పరిశుద్ధాత్మ శక్తితో మాలో ప్రతి ఒక్కరిని నింపుతున్నందుకై, పరిశుద్ధాత్మ మా మీదకి దిగి రాణిస్తున్నందుకై నీకు వందనాలయ్యా. నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. విడుదలైన ప్రతి మాట, ప్రతి బిడ్డ హృదయములో నిశ్చయముగా స్థిరముగా నిలిచి ఉండును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు. ఆత్మ కొరకై కనిపెట్టుకునే వారిగా, ఆత్మలో ఆనందించే వారిగా, ఆత్మ శక్తిని అనుభవించే వారిగా, ఆత్మలో పరవశించే వారిగా ప్రతి ఒక్కరిని కూడా స్థిరపరుస్తున్నందుకై మీకు వందనాలు నాయనా. సాయంకాల వేళ నీ దైవ సన్నిధికి నాయన తీసుకువచ్చిన ప్రతి కానుకను బట్టి మీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో చాపిన ప్రతి హస్తాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాము నాయన. ప్రతి ఒక్క బిడ్డని కూడా బహు విస్తారముగా ఆశీర్వదిస్తున్నందుకై నీకు వందనాలు. ప్రతి కానుక నీ నామ మహిమ ఘనత కొరకై వాడబడును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు నాయన. వాక్యము చెప్పిన నాయన నీ ప్రియమైన కుమారుని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాము. ఇంకా నీ యొక్క ఆత్మశక్తితో, బలమైన జ్ఞానముతో, ఉన్నతమైన కృపతో నింపుచున్నందుకై, నీ కొరకు మహిమ కలిగిన సాధనముగా నీ నామమునకు మకుటముగా వాడుకొనబోచున్నందుకై నీకు స్తోత్రములు. బిడ్డ కుటుంబం అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. నీ నామములో నైనా మెండుగా దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రములు నాయన. తండ్రి, సాయంకాల వేళ ఆశ కలిగి దైవ సన్నిధిలో ఈ తరుణం వరకు కూడా వేచిన ప్రతి ఆత్మను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. వారందరి జీవితాలలో ఊహకు అంతని ఉన్నతమైన ఆశీర్వాదము కురిపిస్తున్నందుకై మీకే వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. స్థానిక దైవజనులైనటువంటి నీ కుమారుని బట్టి, దైవజనులైనటువంటి నీ కుమార్తెను బట్టి నీకు వందనాలయ్యా. వారి ఇరువురిని మీకు అప్పగిస్తున్నాము తండ్రి. బలమైన శక్తితో, ఉన్నతమైన మహిమతో ఈ సంఘమును నడిపించుటకు కావలసిన జ్ఞానముతో నింపుచున్నందుకై, నడిపిస్తున్నందుకై మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. వారి ఇరువురిని ఆశీర్వదిస్తున్నందుకై, శ్రేష్టమైన ఫలము చేత బహూకరిస్తున్నందుకై నీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. అదే విధముగా తండ్రి, సంఘములో నియమించబడినటువంటి ప్రతి విధమైన కార్యక్రమములు నీ నామ మహిమార్థమై జరుగును గాక అని ఆజ్ఞాపిస్తున్నాము నాయన. రాబో వారములో పూనుకున్నటువంటి నాయన ఆ యొక్క నాయన కోతకాల పండుగ నీ నామమునకు మహిమకరముగా జరుగును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. దానికి కావలసిన వనరులన్నీ యేసు నామములో సమకూర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు నాయన. నీకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. అమ్మగారిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును యేసు నామములో అనుగ్రహిస్తున్నందుకై
సంఘమునకు ఆశీర్వాద కారణముగా తండ్రి నీ బిడ్డను నీ రాకడ కొరకై సిద్ధపరచుకొనుచున్నందుకై వందనాలు తెలియచేసుకుంటూ దేవా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు నాయన. మరి ఒక మాసములోనికి నాయన మేము అడుగు పెట్టబోనై ఉంటూ ఉండగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. ఈ సంవత్సరంలో ఆఖరి మాసంలోనికి వెళ్ళనయ్యుంటూ ఉండగా కృతజ్ఞత పూర్వకముగా దీనులమై వినయ మనస్కులమై మీరు చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపడగలిగే ఆత్మశక్తిని మాలో ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని మీ ఉన్నతమైన గొప్ప నామములకు మహిమ తెచ్చుకోవాలని వేడుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థించి అతి వినయముగా అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.